హాయ్, ఐ యామ్ శాశ్విని భీమిరెడ్డి. ఇన్వైట్ టు హ్యాపీ లైఫ్. మనం ఆడవాళ్ళం రోజు చేసే ముఖ్యమైన పని అంటూ ఏముందండి? వంట చేయడమే కదా. వంట తర్వాత గిన్నెలు తోమడం ఎలాగో తప్పదు. నేను ఈరోజు నా వీడియో ఆ గిన్నెల గురించి చెప్పబోతున్నాను. అంటే ఎలా తోమాలి అని కాదులేండి, ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు హస్బెండ్స్ని తోమేసే మనకు గిన్నెలు తోమడం ఒక లెక్కేమీ కాదు. యాక్చువల్గా అయితే షార్ట్ వీడియో చేద్దామనుకున్నానండి, కానీ నాకు ప్రతి విషయాన్ని కూడా చక్కగా పోసగుచ్చినట్లు వివరించడం అలవాటు. షార్ట్ వీడియో వచ్చేసరికి మనకి 1 మినిటే టైం ఉంటుంది. నేను అంత టూకీగా చెప్పలేకపోతున్నాను. నిన్న అప్లోడ్ చేసిన ఫేస్ ప్యాక్ వీడియో మీరు చూసారు కదా. 1 నిమిషంలో కంప్లీట్ చేయడానికి నేను ఎంత కంగారు పడిపోయానో. అందువలన ఎందుకంత హైరానా అది పాపం మీకు అర్థమైందో లేదో కూడా నాకు తెలియదు. నేను అంత కంగారు పడిపోయి మిమ్మల్ని అంత కన్ఫ్యూజ్ చేసేయడం ఎందుకు, స్థితంగా నిదానంగా లెంగ్తీ వీడియో చేసుకోవచ్చు అని ఇలా చేస్తున్నాను. ఎందుకంటే చెప్పే విషయం మంచిదిన్నప్పుడు లెంగ్తీ వీడియో అయినా సరే మీరు అందరూ ఆదరిస్తారు అని ప్రూవ్ చేశారు. నేను మా పిల్లల గురించి మాట్లాడిన వీడియో అయితే 17 నిమిషాలు ఉంది, కానీ ఇప్పటికే 200 వ్యూస్ పైగా వచ్చాయి. అందువల్ల నిదానంగా తాపీగా పూర్తిగానే చేద్దామనేసి అనుకుంటున్నాను. సరే, ఇక విషయానికి వస్తే గిన్నెల గురించి అన్నాను కదండి. నేను గిన్నెలు తోమడం కోసం మార్కెట్లో ఉన్న అన్ని రకాల బ్రాండ్స్ వాడేశానండి. డిష్ వాష్ బార్లు ఏవి కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. కొంచెం వాడితే జిడ్డు మురికిపోవు, అలా అని కొంచెం ఎక్కువ పెట్టామనుకోండి అసలు సబ్బు వాసన గిన్నెల నుండి పోదు. ఇప్పటికే మనం తినే ఫుడ్ అంతా కూడా కెమికల్. ఇంకా మనం తిని తాగే గ్లాసులు గిన్నెలు కూడా ఇంకా ఇంత కెమికల్ వాసన ఉండేవిగా ఎందుకు అని నాకు ఇష్టం అవ్వలేదు. మా అమ్మగారు అయితే అండి, నా చిన్నప్పుడు అప్పట్లో పొయ్యిలే కదండి ఎక్కువ వాడేవారు. చగ్గాను పుల్లలు పిడకలు పెట్టి పొయ్యి మండించేవారు కదండి. ఆ మండిన పిడకల బూడిదని వాటిని కచిక బూడిద, వెల్లి బూడిద అంటారు. నాకు తెలిసి జనరేషన్ వాళ్ళకి ఆ పేరు కూడా తెలియకపోవచ్చు. చక్కగా ఆ కచిక బూడిదలోనండి కొంచెం నిర్మా పౌడర్ వేసి, అప్పట్లో నిర్మాయే మరి పాపులర్గా ఉండేది. అది చక్కగా ఎల్లో కలర్లో చూడడానికి శనగపిండిలా కూడా ఉండేది. చక్కగా నిర్మా ఇంత చిటికెడు వేసండి. మీకు మీకు గుర్తుందా అండి ఆ నిర్మా యాడ్ కూడా మంచి పాపులర్ అయ్యింది. వైట్ కలర్ గౌన్ వేసుకున్న ఒక అమ్మాయి చక్కగా ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉండేది. ఆ పాటను కూడా మేము చిన్నపిల్లప్పుడు మార్చి సరదాగా పాడుకునేవాళ్ళం. వాషింగ్ పౌడర్ నిర్మా, సంకల్ దాయల్ శర్మ, పాలలోని తెలుపు, పాయేగాడు నలుపు అని పాడుకునేవాళ్ళం అండి. ఆ నిర్మా పౌడర్ చిటికడేసి మా అమ్మగారు గిన్నెలు తోమేవారు. నిజంగా అసలు ఎంత శుభ్రంగా చాలా శుభ్రంగా ఉండేవండి. అలానే మనలాగా భూమిలోకి బోరేసి వాటర్ అంతా పైకి తోడేసి సింక్ నిండా వదిలేసి అలా ఏమీ కాదండి. నీళ్లు కూడా అప్పట్లో దూరం నుంచి తెచ్చుకోవాలి. 1 బకెట్ నీళ్ళతో చక్కగా ఎంత సామానో చాలా శుభ్రంగా నీట్గా తోమేవారండి. ఇప్పుడు మరి నేను ఆ బూడిద ఎక్కడి నుంచి తెచ్చుకోను. ఒకవేళ తెచ్చుకున్నా కూడానండి, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది కదా. అప్పట్లో ఏముంది, పెరట్లో 4 గిన్నెలు పడేసుకుని తోమేసుకుని ఆ నీళ్ళు ఏ మొక్కలకో మళ్ళించేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు కదండి. మనకంతా ఈ పైప్ లైన్లు, ఈ పైపు ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలీదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలీదు, ఎక్కడ దేనికి కనెక్ట్ అవుతుందో తెలీదు, ఎక్కడ లీక్ అవుతుందో తెలీదు. ఎంత కేర్ఫుల్గా ఉన్నప్పటికీ సింక్ అస్తమానం బ్లాక్ అయిపోతూనే ఉంటుంది. ఇంకా నేను ఈ బూడిద ఎక్కడి నుంచి తెచ్చుకోను అని అలాగ ఆలోచిస్తున్నప్పుడు నాకైతే అండి ఒక మంచి సూపర్ డూపర్ ప్రోడక్ట్ ఒకటి దొరికిందండి. అది దొరికాక నేను ఇంక అసలు దాన్ని అయితే వదిలిపెట్టలేదండి. ఇంచుమించుగా 5 ఇయర్స్, ఇంక అంతకంటే ఎక్కువ నుంచి కూడా అండి, ముందు నుంచి కూడా నేను ఆ సోపే యూజ్ చేస్తున్నాను. అది మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఒక మంచి ప్రోడక్ట్ వల్ల మనం బెనిఫిట్ పొందుతున్నప్పుడు అది నలుగురికి చెప్పడంలో తప్పేమీ లేదు కదా. అదిగోండి, ఇది వచ్చేసండి పతాంజలి సూపర్ సోప్. అయ్యో ఏంటి తిరిగేసి కనిపిస్తుంది, దీన్ని ఎలా చూపించాలంటారు? ప్రస్తుతం అయితే అండి నేను ఏదో వీడియో చేయడం అప్లోడ్ చేయడం వరకే నేర్చుకున్నాను. ఎడిటింగ్ అది ఇంకా ఏమీ లేదు. నేర్చుకుంటాను లేండి నెమ్మదిగా. మరి అన్నప్రాసన రోజు ఆవకాయ పచ్చడి అయితే తినేలేం కదా. సరే, మీకు అర్థమవుతుందా అండి? లేకపోతే నేను చెప్తున్నాను కదండి. రామ్దేవ్ బాబా గారివి ప్రొడక్ట్స్ ఉంటాయి కదండి, పతాంజలి అని. ఆ పతాంజలిలో సూపర్ అనే సోప్ అండి. ఇది నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ధర వచ్చేసి కేవలం 10 రూపాయలు మాత్రమేనండి. మరి బయట షాపుల్లో దొరుకుతుందో లేదో అనేది అయితే నాకు తెలియదు. మా హస్బెండ్ ఎప్పుడు పతాంజలి స్టోర్స్ నుంచే తీసుకొస్తారు. గిన్నెలు చాలా శుభ్రంగా నీట్గా ఉంటాయండి. అసలు చాలా కొత్త వాటిలో తలతల మెరుస్తూ కూడా ఉంటాయి.
అయితే సబ్బు కూడా ముద్దగా ఏమైపోతుందండి, మనకి ఎక్కువ రోజులే మన్నుతుంది. సోప్ అయితే చాలా బాగుందండి. అసలు ఈ వండిన పదార్థాల వాసన కూడా అసలు గిన్నెలకైతే ఏమీ ఉండదండి. మీరు ఒక గిన్నెలో చికెన్ కర్రీ వండి ఈ సోప్తో గిన్నెని వాష్ చేసి మీరు వెంటనే పప్పు వండండి, అసలు ఏ మాత్రం నిశ్వాసన అనేది కూడా అసలు ఈ పప్పుకు తెలియదండి. అంత బాగుందండి ఈ ప్రోడక్ట్. నేను మరి దీన్నే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి వాడి చూడండి. ఎందుకంటే ఎటువంటి కెమికల్ లేని హెర్బల్ ప్రోడక్ట్ అండి ఇది. ఇది కేవలం నిమ్మకాయ మరియు బూడిదతో తయారు చేశారు. అందువల్లనేమో అండి ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. అలానే సబ్బుది కూడా కెమికల్ వాసన అలా కూడా అసలు ఏమీ అనిపించదండి. ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇది వాడి చూడండి. నేను ఈ వీడియోస్ అంటే ఏదో వ్యూస్ ఎక్కువ రావాలని కానీ, ఈ ఛానల్ పాపులర్ అయిపోయి ఏదో డబ్బు సంపాదించేయాలని కానీ అయితే చెయ్యట్లేదండి. నాకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కదా, నేను చదువుల రీత్యా మా పిల్లలు అయితే దూరంగా వెళ్ళిపోయారు. నేనేమో నా మైండ్ డైవర్ట్ చేసుకోలేకపోతున్నాను. అంటే అలానే టైం పాస్ అవ్వలేనంత ఖాళీగా అయితే నేనేమీ ఉండనండి. చక్కగా ఇల్లు క్లీన్ చేసుకుంటాను, వంట చేసుకుంటాను, ఇంట్లోనే పార్లర్ రన్ చేసుకుంటాను. అయినా కూడానండి ఏ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా నా మైండ్ నేను డైవర్ట్ చేసుకోలేకపోతున్నాను పిల్లల నుండి. అలా అని వాళ్ళకి రోజు ఫోన్ చేసి మీరు గుర్తొస్తున్నారు నాన్న, మీరు గుర్తొస్తున్నారు నాన్న అన్నాను అనుకోండి, పాపం వాళ్ళు అక్కడ వెంగపడతారు. అందుకనే వాళ్ళ చదువు వాళ్ళని హ్యాపీగా చదువుకొని ఇచ్చేసి నేను ఇక్కడ ఏదో నాకు కొత్తగా ఏదైనా ఉండాలి, నా మైండ్ డైవర్ట్ అయ్యేలాగా అన్నట్టుగా ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. అలా అని పిచ్చి పిచ్చి వీడియోస్ అది అయితే మాత్రం నేనేమి షేర్ చేయను. ప్రతిదీ కూడా నేను నమ్మినది, నేను పాటించింది 100% మీకు ఖచ్చితంగా ఉపయోగపడేవే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను. అందువల్ల అండి మీరు నా ఛానల్ని నమ్మచ్చు. ఓకేనా? ఈ సబ్బు అయితే మాత్రం కంపల్సరీ తప్పకుండా వాడి చూడండి. ఇక మా పార్లర్కి వచ్చి అందరూ బ్యూటీ పార్లర్ ఉన్న వాళ్ళేమో అందరూ చక్కగా మేకప్ వేసుకుని వీడియోస్ పెడుతుంటారు. నేనేమో చూడండి వెరైటీగా గిన్నెలు తోముతూ వీడియో చేస్తున్నాను. మా పార్లర్కి వచ్చేవాళ్ళు అంటారు నాతో, మేడం మీ పార్లర్లో అండి ఫేషియల్ చేయించుకుంటే అసలు చాలా మంచి గ్లో వస్తుందండి, మాకు రిజల్ట్ చాలా బాగుంటుంది అంటారు. అంటే ఏంటి గిన్నెలు తోమడం ఇలా తెల్లగా తోమడం అలవాటు అయితే కూడా పీసలా తోపిస్తున్నాను అనుకుంటున్నారా? నిజంగా అలా అయితే ఏమీ కాదండి. అంటే నేను గిన్నెలు తోమే సోపు గురించే ఇంత సెర్చ్ చేశాను అంటే మీరు నమ్మి మీ ఫేస్ నా చేతిలో పెడుతున్నప్పుడు మీకు వాడే ప్రొడక్ట్స్ కానీ చేసే ప్రొసీజర్ కానీ ఎంత బెస్ట్గా ఉండాలని నేను ఆలోచిస్తాను చెప్పండి. అందుకే ఆ బెస్ట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా? సరే, సోప్ అయితే మాత్రమండి మర్చిపోకుండా మీరు వాడి చూడండి. ఫేస్కి మాత్రం కాదండి, గిన్నెలకి వాడి చూసాక అండి మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ వద్దు. థ్యాంక్ యూ, బాయ్.